మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం. ఈ నెంబర్ను సంప్రదించండి. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరో షాక్ తగిలింది. కేజ్రీవాల్ ను జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశిస్తూ ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశించింది. దీంతో ఆయన్ను తిహార్ జైలుకు తరలించనున్నారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు అరవింద్ కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ కస్టడీని విధించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. అయితే మరోసారి కస్టడీకి ఇవ్వాలని ఈడీ తరపున న్యాయవాదులు కోరారు. కానీ కోర్టు మాత్రం జ్యుడిషియల్ కస్టడీకి పంపించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచుగా తొలుత 7 రోజులు, ఆ తర్వాత 4 రోజుల పాటు ఈడీ కస్టడీకి న్యాయస్థానం అప్పగించింది. సోమవారంతో ఆ కస్టడీ ముగియడంతో సీఎంను కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా దర్యాప్తు సంస్థ తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు ఈడీ కస్టడీ పొడిగింపు కోరడం లేదని తెలిపారు. ఆయనను జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని కోరారు. కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదని, ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదని ఈడీ వాదించింది. దర్యాప్తును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, ఉద్దేశపూర్వకంగానే ఆయన డిజిటల్ పరికరాల పాస్వర్డ్లను చెప్పడం లేదని కోర్టుకు తెలిపింది. కొన్ని రోజుల తర్వాత ఆయనను మళ్లీ కస్టడీలోకి తీసుకుంటామని, అప్పటిదాకా జ్యుడిషియల్ కస్టడీ విధించాలని ఈడీ వాదించింది. ఇందుకు న్యాయస్థానం అంగీకరించింది. దీంతో అధికారులు ఆయనను జైలుకు తరలించారు. అంతకుముందు కోర్టు లోపలికి వెళ్లే ముందు కేజ్రీవాల్ మాట్లాడారు. ప్రధాని మోదీ చేస్తున్న చర్యలు దేశానికి మంచిది కాదని వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఇప్పటికే ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్నారు. మరోవైపు ఇప్పటి వరకు కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు. తిహార్ జైలుకు వెళ్లిన నేపథ్యంలో ఆయన ఇప్పుడైనా రాజీనామా చేస్తారా లేదా అన్నది తెలియాల్సిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.